తప్పదు, నువ్వు సోద చెప్తావు ఉంటావు, మేము వింటూ ఉంటాం. నో, నువ్వు ఒక్కోసారి 100 చెప్పినా బుర్రలోకి వెళ్ళావు. వెళ్ళిందా అద్భుతం జరిగినట్లే. వెళ్ళాలంటే దేవుడు అనుమతించాలి. స్తోత్రం చెప్పండి. అదిగో సారెపతు విధవరాల దగ్గరకు దైవజనుడు పంపబడ్డాడు. దైవజనుడు పంపబడ్డాడండి. ఎందుకు పంపబడ్డాడు? ఒక విషయం చెప్పాను. చేర్చుకునే స్వభావం వారిలో ఉంది కాబట్టి దేవుడు వారిని పంపాడు. సారెపత్తులోనేమో దేవుడు ఒక విధవరాలతో అంటాడు, నిన్ను పోషించటానికి అక్కడ నేను ఒక విధవరాలకి సెలవిచ్చాను అంటాడు. ఇక్కడ చూడండి, పంపబడిన ఒక దైవజనుడు ఉన్నాడు, చేర్చుకున్న ఒక విధవరాలు ఉంది. పంపబడిన దైవజనుడు, దేవుడే పంపిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను చేర్చుకుని పోషించిన విధవరాలు ఉంది. వీళ్ళిద్దరి విషయమై కొద్ది నిమిషాలు మీతో ముచ్చటించాలని నేను ఆశపడుతున్నాను. నేను గమనించింది ఏంటంటే, ఒకరు పంపబడ్డారు, మరొకరు చేర్చుకున్నారు. ఒకరు ప్రేరేపించారు, ఏం చేయాలో దాన్ని ప్రేరేపించాడు ఒకరు, ఆ ప్రేరేపణకు లోబడింది మరొకరు. ఇతడి ప్రేరేపణకు, దైవజనుడిచ్చిన ప్రేరేపణకు లోబడిన బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. కరువు కాలం అంతా పోషించాడు. పిల్లరా, పంపబడిన వ్యక్తి ఏలియా అయితే చేర్చుకున్న వ్యక్తి విధవరాలు. ఆవిడెవరు? అన్యురాలు. అన్యురాలయుండి కూడా ఒక ప్రవక్తను చేర్చుకుంది. చేర్చుకోవటం ఆమెకి విశ్వాస పరీక్షే. సీదోను పట్టణ సంబంధమైన సారెపతుకు వెళ్ళటం ఏలియా కూడా పరీక్షే. సారెపత్తు అనే మాటకు అర్థం ఏంటంటే కొలిమి అనండి. సారెపత్తుకు దేవుడు ఎవరినైనా పంపాడు అంటే అర్థం ఏంటంటే అది ఒక కొలిమి. అంటే అక్కడ వెండిని మూస చేత పరీక్షిస్తారు. వెండిని మూస చేత పరీక్షిస్తారు. వెండి క్వాలిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మూసలో వేస్తారు. మరి బంగారాన్ని దేనితో పరీక్షిస్తారు? కొలిమిలో పరీక్షిస్తారు. దేవుడు ఒక విశ్వాసిని, ఒక దైవ సేవకుని ఎలా పరీక్షిస్తాడు? ఘనతనిచ్చి పరీక్షిస్తాడు. సమాజంలో ఘనతను తెచ్చి ఈ ఘనత వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడా అని పరీక్షిస్తాడు. వెండి నాణ్యమైనదో కాదో పరీక్షించటానికి మూస, బంగారము యొక్క నాణ్యతని తెలుసుకోవటానికి కొలిమి, ఒక ఆత్మీయుడి యొక్క భక్తి అంటూ అతని నిజస్వరూపం ఏంటో తెలుసుకోవటానికి ఘనత. సామెతల గ్రంథం 27:21. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూస చేత వెండిని కొలిమి చేత బంగారాన్ని, తాను పొందిన కీర్తి చేత. ఒకడికి దేవుడి కీర్తిచ్చి ఆ కీర్తి చేత నరుని పరిశోధిస్తాడట దేవుడు. స్తోత్రం చెప్పిన అందరూ. నన్ను పరీక్షించాలంటే దేవుడు ఏమిస్తాడు? కీర్తిస్తాడు. కీర్తి తెస్తాడు. నాకు బాగా సమాజంలో గౌరవాన్ని తెచ్చి, కీర్తి తెచ్చి వీడు ఏం చేస్తాడని చూస్తాడు. బంగారము యొక్క క్వాలిటీ తెలవాలంటే, నాణ్యత తెలవాలంటే కొలిమిలో, వెండి నాణ్యత తెలవాలంటే మూస చేత, ఒక నరుని స్వభావం ఎలాంటిదో తెలవాలంటే కీర్తి చేత.
నేను అంటాను, కావాలని చెప్పే దేవుడు దైవజనుని ఎక్కడ పంపించాడు? సారేపత్తుకు పంపించాడు. సారేపత్తులో అది విశ్వాసానికి అగ్ని పరీక్ష. సారేపత్తు అనేది విశ్వాసానికి అగ్ని పరీక్ష. అందరూ అనండి, విశ్వాసానికి అదేంటి? అగ్ని పరీక్ష. దేవుడు ఏలియాను సారేపత్తుకు పంపించాడు అంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ తనని పరిశోధిస్తున్నాడు. ఏలియాను పరీక్షించాడు. ఎక్కడ? సారేపత్తులో. నెక్స్ట్ విధవరాలిని కూడా దేవుడు పరీక్షించాడు. అంటే సారేపత్తు అనేది ఏంటి? మన విశ్వాస జీవితానికి అది ఒక అగ్ని పరీక్ష. ఇప్పుడు దేవుడు ఏలియాను సారేపత్తుకు పంపడానికి గల కారణం ఏంటంటే, సారేపత్తులో ఏలియా యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. నెక్స్ట్ సారేపత్తులో ఏలియాను మాత్రమే కాకుండా ఆయనను చేర్చుకున్నటువంటి విధవరాలి యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించాడు. ఈ రెండవ రాత్రి నీ విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షించదలుస్తున్నాడు. మొదటి రాత్రి దేవుడు మాట్లాడాడు. దేవుడే ఒక ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు సంపాదించుకునే భవిష్యత్తు కాదని దేవుడే సృష్టి ఆదికి ముందే, జగదుత్పత్తికి ముందుగానే నీకు ఒక భవిష్యత్తునివ్వాలని దేవుడు నిర్ణయించాడు. హలో, నేను చెప్పిన మాట అర్థమైందా? జగదుత్పత్తికి ముందుగానే దేవుడు నీకు ఒక భవిష్యత్తునివ్వాలని నిర్ణయించాడు. మరలా చెప్తున్నా, దరిద్రపు కొట్టుమంది అయితే అట్టగా కూర్చోండి. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తునివ్వాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు. ఆ ఉన్నతమైన భవిష్యత్తు అనే దుప్పటి నీ మీద వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు ఆ ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చే ముందు నువ్వేం చేయాలో రాత్రి చెప్పేశాడు. గతాన్ని నీవు వదిలేయ్, గతాన్ని నీవు వదిలేయ్. దాని ఆనవాళ్ళు కూడా మిగల్చొద్దు. దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తాడని మొదటి రోజు వర్తమానం విన్నాం. ఇక ఈ రెండవ రాత్రి ఆ ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వటానికి నిన్ను దేవుడు కొలిమిలో పుటమవేయబోతున్నాడు. సారేపత్తునకు దేవుడు ఏలియాను పంపాడు. ఏలియాను సారేపత్తులో పరీక్షించాడు. ఏలియాను మాత్రమే కాదండి, ఆయనను చేర్చుకున్న విధవరాల్ని కూడా పరీక్షించాడు. అంటే సారెపత్తు అనేది ఒక కొలిమి. మన విశ్వాస జీవితానికి అది ఒక అగ్ని పరీక్ష. కొన్నిసార్లు ఉన్నతమైన భవిష్యత్తునివ్వటానికి ముందుగా దేవుడు నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వటానికి ముందుగా దేవుడు నిన్ను పరిశోధించటానికి, నిన్ను పరీక్షించటానికి దేవుడు సారేపత్తు అనే ఒక కొలిమిలో వేస్తాడు. అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. వెండిని పరీక్షిస్తాడు మూస చేత, బంగారాన్ని కొలిమిలో పరీక్షిస్తారు. అలాగే ఒక విశ్వాసిని కూడా దేవుడు పరీక్షించే స్థలం ఏంటి? సారేపత్ అనండి. సారేపత్. అక్కడ ఏలియాను పరీక్షించాడు. దైవజనుడైన ఏలియాను అక్కడ పరీక్షించాడు. ఆయనను చేర్చుకున్న విధవరాల్ని ఎలాగ పరీక్షించాడో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏలియా, నువ్వు లేచి సీదోను పట్టణ సంబంధమైన సారేపత్తుకు వెళ్ళు అన్నాడు. అది ఏ పట్టణ సంబంధమైంది? సీదోను పట్టణ సంబంధమైంది. ఆ రోజుల్లో
ఇశ్రాయేలు యొక్క రాజు ఆహాబు. ఆహాబు చేసుకున్న భార్య యెజబేలు ఈ సీదోను రాజు కూతురు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ సీదోను రాజు కూతురు యెజబేలు ఈవిడి పుణ్యమే అని చెప్పి దేశంలో, ఇశ్రాయేల్ దేశంలోకి ఏమొచ్చింది? విగ్రహారాధన వచ్చింది. ఈవిడేం చేసింది? యెజబేలు సీదోను పట్టణ సంబంధమైన రాజు కూతురు. ఎవరు? యెజబేలు. ఈవిడేం చేసింది? యెహోవా ప్రవక్తలు అనబడిన వారు ఉంటే వారందరినీ కూడా నిర్మూలం చేస్తుంది, చంపేస్తుంది. ఆ రోజుల్లో జీవము గల దేవుని ప్రవక్తలు ఎవరు భూమి మీద లేకుండా ప్రవక్తలందరినీ చంపిస్తుంది. ఎవరు? యెజబేలు. ఆ యెజబేలు ఊరు ఏ ఊరు? సీదోను పట్టణ సంబంధమైంది. ఇప్పుడు మనోడిని ఏలియని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? సీదోనికి వెళ్ళమన్నాడు. అక్కడేమో ప్రవక్తలు నిర్మూలన చేస్తున్న యెజబేలు సంబంధులు ఉన్నారు. అదే మొదటి రాజుల పుస్తకం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజబెల్ను వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. మనోడిని ఎక్కడ పంపించాడు దేవుడు? ఇప్పుడు ఏలియాను సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తుకు. అంటే సారెపత్తులో ఎవరు బంధువులు ఉన్నారు? సీదోను పట్టణ సంబంధమైంది. ఎవరిదా సీదోను పట్టణం? యెజబేలుది. యెజబేలు ఏం చేస్తుంది? అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. చూడండి, యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తున్న యెజబేలు ఊరే ఊరు? సీదోను పట్టణం. ఇప్పుడు శత్రువుల దగ్గరికే వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎక్కడ మరణం ఉందో దేవుడు అక్కడికే వెళ్ళమంటున్నాడు. ఇదొక అగ్ని పరీక్ష కాదా? శత్రువు ఎక్కడున్నాడో అక్కడికే దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎక్కడైతే యెహోవా ప్రవక్తలు అంతమొందించబడుతున్నారో, ఏ యెజబేలు చేత అయితే యెహోవా ప్రవక్తలు నిర్మూలన చేయబడుతున్నారో ఆ యెజబేలు ఊరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? మారు మాట మాట్లాడకుండా, అక్కడ పరిస్థితి ఎలా ఉందయ్యా అని అడక్కోకుండా, అయ్యా అక్కడ పరిస్థితులన్నీ తెలిసే నన్ను వెళ్ళమంటున్నావా అని అనకుండా, నీవు లేచి సారెపత్తునకు పోయి అక్కడ ఉండమో, అక్కడ నిన్ను పోషించడానికి ఒక ఇద్దరు ఆరుగురిని సెలవిచ్చానని చెబితే, శత్రువు ఎక్కడున్నాడో అక్కడికి, మరణం ఎక్కడుందో అక్కడికి ఏలియా అంతటా అతడు లేచి, చూడండి మొదటి రాజుల పుస్తకం 17వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజులు 17:10. అందుకతడు లేచి సారెపత్తునకు పోయి. మారుమాడు మాట్లాడాడా? మాట్లాడండి రా, చెప్పండి. ఇతడి విశ్వాస జీవితానికి ఒక అగ్ని పరీక్ష వచ్చింది. ఎక్కడైతే యెహోవా ప్రవక్తలను హతం చేస్తున్న యెజబేలు సంబంధులు ఉన్నారో అక్కడికే దేవుడు వెళ్ళమన్నాడు. శత్రువు ఉన్న చోటికి, మరణం ఉన్న చోటికి దేవుడు వెళ్ళమంటున్నాడు. మారు మాట మాట్లాడకుండా, తిరిగి దేవునిని ప్రశ్నించకుండా, అందుకతడు లేచి సారెపత్తునకు
పోయాడు. నేను అడుగుతున్నా, నీ విశ్వాస జీవితానికి ఎలాంటి అగ్ని పరీక్ష ఎదురైతే నువ్వు వెళ్ళగలవా? నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది, ఉంది. నువ్వు కర్మేలు పర్వతం మీద అగ్ని దింపబోతున్నావు. ఆమెనే చెప్పండి. దేశంలో ఒక ఉజ్జీవాన్ని కలగజేయబోతున్నావు. జనులను దేవుని తట్టు మళ్లించబోతున్నావు. యెహోవాయే దేవుడని ప్రజలందరూ కేకలు వేసే అంత ఉజ్జీవాన్ని దేశమంతా దేవుని తట్టు త్రిప్పగలిగిన ఉజ్జీవం రాబోతుంది. ఈ కార్యం నీ వలన జరగబోతుంది. అగ్ని దిగి రాబోతుంది. నీ ఇశ్రాయేలు ప్రజలకు రథములుగా ఉండబోతున్నావు, రౌతులుగా ఉండబోతున్నావు. నీకు ఒక గొప్ప భవిష్యత్తును దేవుడు నిర్ధారించి ఉన్నాడు. కానీ ప్రభు ఆ ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వటానికి ముందుగా దేవుడు నిన్ను అగ్ని పరీక్ష చేస్తున్నాడు. ఎక్కడ నీ శత్రువు ఉన్నాడు అక్కడికే దేవుడు నిన్ను నిలమంటున్నాడు. ఎక్కడ నీకు మరణం ఉందో అక్కడికే దేవుడు నిన్ను నిలమంటున్నాడు. ఎక్కడ నిన్ను పబ్లిసిటీ చేసి నిన్ను అవమానపరచాలనుకున్నారు అక్కడికే వెళ్ళమంటున్నాడు. ఎక్కడ నీకు పోరాటం ఉందో, ఎక్కడ నీకు సమస్య ఉందో, ఎక్కడ నీకు ప్రతికూలత ఉందో, ఎక్కడ నిన్ను శత్రువులు ఉన్నారో, ఏ శత్రువుల మధ్యకు, పోరాటాల మధ్యకు దేవుడు నిన్ను వెళ్ళమంటున్నాడు. వెళ్ళగలవా? మారు మాట మాట్లాడకుండా ఏలియా వెళ్ళిపోయాడు. అయ్యా వాళ్ళ అన్యజనులు కదయ్యా అని అనలేదు. అక్కడ యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తున్న యెజబేలు సంబంధులు ఉన్నారు కదయ్యా అని అనలేదు. అక్కడ శత్రువు ఉన్నాడు కదయ్యా అని అనలేదు. తెలివిని ఉపయోగించలేదు, జ్ఞానాన్ని ఉపయోగించలేదు. దేవుడు ఏ ఆజ్ఞ జారీ చేశాడో ఆ ఆజ్ఞను అమలు చేయటానికి ఏలియా జాగు చేయలేదని ప్రకటిస్తున్నాను. జాగు చేయలా, వెళ్ళావు అంటే వెళ్ళిపోయాడు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు ఇవ్వటానికి ముందుగా నిన్ను దేవుడు అగ్ని పరీక్ష వేస్తాడు. శత్రువు ఉన్న చోట నిన్ను నిలబెడతాడు. పోరాటాల మధ్య నిన్ను నిలబెడతాడు. సమస్యాత్మకమైన పరిస్థితుల మధ్య నిలబెడతాడు. ప్రతికూలతలు ఉన్న చోట నిన్ను ఉండమంటాడు. నీ శత్రువుల మధ్య నిన్ను తలదాచుకోమంటాడు. కొంతకాలం నేనిచ్చే రొట్టె, నేనిచ్చే నీళ్ళే తాగమంటాడు. ఉండగలవా?